హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగు మెథడ్స్కి సంబంధించిన కొన్ని బిట్లనేవి చూసుకుందాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూసుకోండి. ఫస్ట్, సారా అనే చింపాంజీపై ఏ పరిశోధకుడు భాషను నేర్పే ఫలితంగా రంగురంగుల ప్లాస్టిక్ ఆకృతులను ఉపయోగిస్తూ తన భావాలను వ్యక్తీకరించడం చేయగలిగినది? అంటే సారా అనే చింపాంజీకి ప్లాస్టిక్ ఆకృతులను ఉపయోగిస్తూ రంగురంగుల ప్లాస్టిక్ ఆకృతులను ఉపయోగిస్తూ తన భావాలను వ్యక్తీకరించడం చేసేలాగా ఎవరు ప్రయోగాలు చేశారు అంటే ప్రేమాక్. ఓకేనండి. పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనం ఎవరి దృష్టిలోనిది అంటే భాషావేత్తల దృష్టిలోనిది. ఎవరు చెప్పిందంటే భాషావేత్తలు. నెక్స్ట్, మానవుల యొక్క భాషాపరమైన ప్రవర్తనను భాషాభ్యసన, భాషించడం, అవగాహన చేసుకోవడం. అంటే భాషాపరమైన ప్రవర్తన అంటే భాషాభ్యసన, భాషించడం, అవగాహన చేసుకోవడం అని అర్థం. వీటిని అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష అని నిర్వచించినటువంటి భాషావేత్తలు ఎవరు? కాంట్ అండ్ డెస్క్రేట్స్. నెక్స్ట్ బిట్ అండి. భాష అనే ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము. చూడండి, భాష అనే ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని చెప్పింది ఎవరండి? చామ్స్కీ. చూడండి, మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అని చెప్పినది ఎవరండి? ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి. చూడండి, వాళ్ళు మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో తెలియజేశారు. నెక్స్ట్, మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని చెప్పిన భాషా శాస్త్రజ్ఞుడు ఎవరు? రామచంద్ర వర్మ. భాష మేధస్సును ప్రసరించే కాంతి అని నిర్వచించే శాస్త్రవేత్త ఎవరు? జాన్ స్టువర్ట్ మిల్. భాషను అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా అభివర్ణించినది ఎవరు? ప్రొఫెసర్ విట్నీ. భాషను అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన లిఖిత అంటే లిఖితపూర్వకంగా లేని చట్టాల వ్యవస్థగా అభివర్ణించింది ఎవరండి? ప్రొఫెసర్ విట్నీ. నెక్స్ట్ వన్, భాషా చరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు కాలానుగుణంగా భాషాగతి పోకడలు పరిశీలనకు సహకరించే సాధనం భాష అని చెప్పింది ఎవరు? చూడండి, భాషా చరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు కాలానుగుణంగా భాషాగతి పోకడలు పరిశీలనకు సహకరించే సాధనం భాష అని చెప్పింది ఎవరండి? భాషా శాస్త్రవేత్తలు. నెక్స్ట్, మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించినది భాష అని నిర్వచించినది ఎవరండి? రిచర్డ్ అండ్ ఓగ్డెన్. మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించినది భాష అని నిర్వచించినది రిచర్డ్ అండ్ ఓగ్డెన్. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది అంటే భాషా శాస్త్రం. ఏ రకమైన చేపలు వసంతకాలంలో తమ ప్రాంతంలోకి ఇతర ప్రాంతాలలోని చేపలు రాకుండా రక్షించుకుంటాయి? స్టికిల్ బాక్స్ అండి. నెక్స్ట్ వన్, తేనెటీగల గల నృత్యాలలో కోతుల అరుపులలో ఏ లక్షణం ఉందని చెప్పవచ్చు? వక్తృ స్తోత్ర విపరిణామం. తార్ఫ్ అనే శాస్త్రవేత్త దేనిపై పరిశోధనలు చేశాడు? పక్షులపై పరిశోధనలు చేశాడు. గార్డనర్ అనే శాస్త్రవేత్త దేనిపై పరిశోధనలు చేశాడు? ఉషు అనే చింపాంజీ పైన పరిశోధనలు చేశాడు. 130 సంకేతాలు అనేవి తనకి నేర్పించాడనమాట. క్లౌడ్లే థామ్సన్ అనే శాస్త్రవేత్త దేనిపై పరిశోధనలు చేశాడు? కప్పలు మరియు గొల్లభామల పైన పరిశోధనలు చేశాడు. అందులకు నేర్పే సాంకేతిక భాష అయిన అమెల్సన్ను గార్డనర్ ఏ చింపాంజీకి నేర్పాడు?
అందులకు నేర్పే సాంకేతిక భాష అయిన అమెల్సన్, అది అందులకు నేర్పే సాంకేతిక భాష ఏదని కూడా గుర్తుపెట్టుకోండి, అమెల్సన్. దాన్ని ఎవరు అంటే గార్డెనర్. ఏ చింపాంజీకి అంటే ఉషు అనే సింపాంజీకి. దానికి 130 సంకేతాలు అనేవి నేర్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, సైగలు భాషపై అద్భుతమైన పట్టు సాధించి 1000కి పైగా సైగలు చేస్తూ అభిమానుల్ని సంపాదించుకున్న గొరిల్లా పేరు ఏమిటి? కోకో అనే గొరిల్లా అండి. ఈ కోకోనకు అమెల్సన్ భాషను నేర్పించింది ఎవరంటే ఫ్రాన్సిస్ ప్యాటర్సన్. ఎవరండి? ఫ్రాన్సిస్ ప్యాటర్సన్. చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 8-9 నెలల నుండి శిశువులో గొంతును పెంచి శబ్దాలు చేయడం, నిజమైన భాషణంలో మాట్లాడినట్లు శబ్దాలు చేయడం వంటివి గమనించినది ఎవరు? షిర్లే. ఎవరండి? షిర్లే. నెక్స్ట్, సౌండ్ స్టెక్టోగ్రాఫ్ అనే పరికరంతో శిశువు చేసే కూతలు, ధ్వనులు, పదే పదే చేసే బాబ్లింగ్స్ వంటి వాటిని రికార్డు చేసి ప్రతి దశలోనూ పిల్లలు వివిధ ధ్వనులను వివిధ రీతుల్లో పలుకుతున్నట్లు గమనించినది ఎవరు? ఎరిక్ లెన్నెబర్గ్. పిల్లల భాషా వికాస ప్రక్రియకు దోహదం చేసే ముఖ్యమైన అంశం ఏమిటి? పెద్దలు పిల్లల్ని ఉద్దేశించి చేసే భాషణం. చూడండి, పిల్లల భాషా వికాస ప్రక్రియకు దోహదం చేసే ముఖ్యమైన అంశం ఏంటంటే పెద్దలు పిల్లల్ని ఉద్దేశించి చేసే భాషణం వల్లనే పిల్లలు వేగంగా నేర్చుకుంటారని అర్థం. నెక్స్ట్, శిశువులో భాషావగాహనకు భాషోత్పాదనకు మధ్య గల సుమారు వ్యవధి ఎంత? వాళ్ళు భాషను అవగాహన చేసుకొని భాష మాట్లాడడానికి ఎంత టైం పడుతుందండి? 5 నెలలు. పాఠశాలలో ప్రవేశించే నాటికి పిల్లలకు సుమారుగా ఎన్ని పదాల పరిజ్ఞానం ఉంటుంది? 2000 పదాలు పరిజ్ఞానం ఉంటుంది. ఎవరు పనిగట్టుకొని నేర్పించకపోయినా 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలోని మౌలిక వాక్య నిర్మాణం శిశువు మాటల్లో ప్రతిబింబించడానికి గల కారణం ఏమిటి? శిశువు యొక్క అంతర్గత శక్తులు. పరస్పర సహకారమున్న సందర్భంలోనే భాషా సంపాదన జరుగుతుందని అభిప్రాయపడినది ఎవరు? వైగాట్స్కీ మరియు బ్రూనర్. చూడండి, పరస్పర సహకారమున్న సందర్భంలోనే భాషా సంపాదన జరుగుతుందని అభిప్రాయపడింది ఎవరంటే వైగాట్స్కీ, బ్రూనర్. శబ్దం వచ్చిన వైపు తల తిప్పడం ఏ వయసులో గల పిల్లలలో జరుగుతుంది? 1వ నెల వయసు గల పిల్లలలో జరుగుతుందంట. చిరునవ్వు, రకరకాల ధ్వనులు ఏ వయసు గల పిల్లలలో జరుగుతుంది? 2వ నెల గల వయసు గల పిల్లలలో జరుగుతుంది. గొంతు శబ్దాలతో ఆడుకోవడం ఏ వయసు పిల్లలలో జరుగుతుంది? 5వ నెల వయసు గల పిల్లలలో జరుగుతుంది. ప్రత్యేక శబ్దాలకి స్పందించడం అనేది 6వ నెల గల పిల్లలలో జరుగుతుంది. విస్తృత ప్రపంచానికి శిశువు తన వ్యక్తీకరణ సామర్థ్యాన్ని తెలియజేసే మొదటి మార్గాలలో రోదన ఒకటి. అన్నది ఎవరు? రోదన అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆస్ట్వాల్డ్ అండ్ పెర్సన్. నెక్స్ట్, తేలిక పదాలను అర్థం చేసుకోవడం ఏ వయసు పిల్లలలో జరుగుతుంది? 10 నెలల గల వయసు పిల్లలలో జరుగుతుంది. తేలికమైన పదాలనేవి వాళ్ళు అర్థం చేసుకుంటారంట. 2-3 పదాలు పలకడం అనేది ఏ వయసు పిల్లలలో జరుగుతుంది? 12 నెలల గల వయసు గల పిల్లలలో జరుగుతుంది. నెక్స్ట్, ఏకపద వాక్యాలు వినియోగించడం ఏ వయసు పిల్లలలో జరుగుతుంది? 12 నుంచి 18 నెలల గల వయసు గల పిల్లలలో జరుగుతుంది. ఇప్పుడు, ఎలా వంటి ప్రశ్నలు అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం ఏ వయసు పిల్లలలో జరుగుతుంది? 42 నుంచి 48 నెలల గల పిల్లలలో జరుగుతుంది. ఇప్పుడు, ఎలా వంటి ప్రశ్నలు అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 80 అర్థవంతమైన పదాలు వాటితో తేలిక వాక్యాలు రాయడం ఎప్పుడు జరుగుతుంది అంటే 80 అర్థవంతమైన పదాలు మరియు వాటితో తేలిక వాక్యాలు రాయడం 18 నుండి 30 నెలల గల పిల్లలు, అంటే సంవత్సరంన్నర దాటి
దాటిన పిల్లలన్నమాట. నెక్స్ట్ రంగుల పేర్లు సంబంధ సూచక పదాలు గురించిన భావన కలిగి ఉండుట. రంగుల పేర్లు మరియు సంబంధ సూచక పదాలు అంటే దేనితో ఏది రిలేషన్ ఉంటుంది. అక్క ఎవరు అని అంటే చెప్పడం, లేదా తమ్ముడు ఎవరని అంటే చెప్పడం, అలా ఏదైనా సంబంధం తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ 250 అర్థవంతమైన పదాలతో వాక్యాలు మాట్లాడగలగడం. 30 నుంచి 36 నెలలండి. 30 నుంచి 36 నెలల మధ్యలో గల పిల్లలు 250 అర్థవంతమైన పదాలతో వాక్యాలని మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ భాషోత్పత్తి అంశంపై 1866వ సంవత్సరంలో చర్చను నిషేధించినటువంటి భాషాశాస్త్ర సంఘం పేరేమిటి? భాషోత్పత్తి అనే అంశం పైన 1866వ సంవత్సరంలో చర్చను నిషేధించిన భాషాశాస్త్ర సంఘం పేరేమిటి అంటే ప్యారిస్ అనే భాషాశాస్త్ర సంఘం. సహజ ధ్వని ఆధారవాదాలు అనే అంశాన్ని 1861వ సంవత్సరంలో పేర్కొన్న ప్రముఖ భాషావేత్త ఎవరు? చూడండి, సహజ ధ్వని ఆధారవాదాలు అనే అంశాన్ని 1861వ సంవత్సరంలో పేర్కొన్న ప్రముఖ భాషావేత్త ఎవరు? మాక్స్ ముల్లర్. ప్రపంచం ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని, క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయి అని తెలిపే భాషోత్పత్తి వాదం ఏది? ఏకమూల భాషావాదము. ఏకమూల భాషావాదం. మానవులు సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకుంటేయే భాషకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం ఎవరిది? మానవులు పరస్పర సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకుంటేయే భాషకు ప్రారంభ స్థితి అన్నది ఎవరండి? సమలోచనవాదులు. ఓంకారమే మానవ భాషకు మూలం అని తెలిపే వాదం ఏదండి? స్ఫోటవాదం. ఓంకారమే భాషకు మూలం అని తెలిపే వాదం స్ఫోటవాదం. భగవంతుడే భాషను ప్రసాదించాడు, సృష్టించాడు అని భావించే వాదం ఏదండి? దైవదత్తవాదం. దానికే ఇంకో పేర్లు ఏంటంటే భగవద్దత్తవాదం, భగవత్ ప్రసాదవాదం, అలౌకికవాదం, సాంప్రదాయవాదం. ఇలా దైవదత్తవాదానికి పేర్లున్నాయి. నెక్స్ట్ హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబ్బీ లేదా అరబిక్, క్రైస్తవులకు హిబ్రూ భాషలు దేవభాషలని తెలిపే వాదం ఏంటి? భగవద్దత్తవాదము. కచ్చపి అనే వీణ నుండి అక్షర శక్తులు ఏర్పడ్డాయని, అవే భాషా విస్తృతికి మూల రూపాలని కొందరు భావిస్తారు. అయితే కచ్చపి అనేది ఎవరి వీణ? సరస్వతీదేవి యొక్క వీణ. చూడండి, అక్షర శక్తులు కచ్చపి అనే వీణ నుండే ఏర్పడ్డాయని చెప్తారన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉన్నతమైనది. భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉన్నతమైనది అని భావించిన స్వభావవాదులు అంటే గ్రీకు తత్వవేత్తలు ఎవరు? స్వభావవాదులు ఏ దేశానికి చెందిన వాళ్ళండి? గ్రీకు తత్వవేత్తలు. వీళ్ళు ఎవరంటే పైథాగరస్ మరియు ప్లేటో. వీళ్ళు భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది అని చెప్పేసి చెప్తారు. మానవుడి వాక్ అవయవాల నుండి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని కూడా ఏమంటారు? వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన ప్రతి శబ్దానికి ఏం పేరండి? ధ్వని. నెక్స్ట్ మానవుడు భాషించడానికి అంటే మాట్లాడేటప్పుడు రకరకాల ధ్వనులు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాడో వివరించే శాస్త్రం ఏది? ధ్వని శాస్త్రం. మానవుడు ఉచ్చరించేటప్పుడు ముఖ యంత్రంలోని అవయవాల కదలికలు ఎలా ఉంటాయని పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఏమంటారు? మనిషి ఉచ్చరించేటప్పుడు ముఖ యంత్రంలో అవయవాల కదలికలు ఎలా ఉంటాయని పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖని ఏమంటారంటే ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం. ఇది ధ్వని శాస్త్రంలో ఒక అంతర్భాగం అండి, ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం. మానవుని ఉచ్చారణ ధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఏమంటారు? చూడండి, ఇవి విభిన్న ధ్వని తరంగాలను వాటిలో ఉండే భేదాలను పరిశీలిస్తుందంట.
తరంగాత్మక ధ్వనిశాస్త్రం. తరంగాత్మక ధ్వనిశాస్త్రం. ఉచ్చారితాలైన ధ్వనులు వాయు తరంగాలు చెవిలోకి ప్రవేశించి కర్ణబేరి దానికి సంబంధించిన ఎముకల మీద ఎలాంటి మార్పులు కలిగిస్తాయని పరిశీలించే ధ్వనిశాస్త్రం ఏది? చూడండి, ఉచ్చారితాలైనటువంటి ధ్వనుల వాయు తరంగాలు చెవిలోకి ప్రవేశించి కర్ణబేరి దానికి సంబంధించిన ఎముకల మీద ఎలాంటి మార్పులు కలిగిస్తాయి అని పరిశీలించేటటువంటి ధ్వనిశాస్త్రం శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం. శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం. చూడండి, బొమ్మ అనే పదంలో వర్ణాల సంఖ్య. బొమ్మ అనే పదంలో 5 వర్ణాలు ఉంటాయండి. వర్ణం అంటే చూడండి ఇలా బ, నెక్స్ట్ బో రాయాలంటే ఉబ్బు ప్లస్ ఓ, నెక్స్ట్ మా రాయాలంటే ప్లస్ ప్లస్ ఆ. ఇలా 5 వర్ణాలు అనేవి అందులో ఉండడం జరిగినది. ఒక అక్షరం కానీ, ఒక పుల్లక్షరం కానీ, ఒక అచ్చు కానీ, దీన్నైనా మనం అక్కడ వర్ణంగా తీసుకుంటాం. ముఖయంత్రంలో ధ్వని పుట్టేటటువంటి ప్రదేశం ఏది? స్థానము. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం స్థానము. కరణాలు కదులుతూ కంఠం నుండి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలను తాకుతాయి. అందువల్ల మనలోని కలిగేది ఏమిటి? కరణాలు కదులుతాయి, కంఠం నుండి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలకు తాకుతాయి. ఇలా తాకుతాయి. అందువల్ల మనలోని కలిగేటటువంటిది వాగుత్పత్తి లేదా ధ్వన్యుత్పత్తి. అంటే వాగుత్పత్తి లేదా ధ్వని అనేది ఉత్పత్తి జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఉచ్చారణకు స్థానకరణాలకు ఉపయోగించినది. ఉచ్చారణకు కరణాలను ఉపయోగించినది ఏంటంటే ప్రయత్నము. స్థానాలు కరణాల సహాయంతో మనం ఉచ్చరించడాన్ని ఏమంటారంటే ప్రయత్నము అంటారు. ముఖయంత్రంలో పైభాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వల్ల దానిని కరణం అంటారు. చూడండి, కదులుతుంది కాబట్టి దాన్ని కరణం అంటారు. ముఖం యంత్రంలో పైభాగం ఉన్నవన్నీ ఏమవుతాయండి? స్థానాలు కదా. కానీ వాటిని కరణమని ఎందుకు అంటున్నారంటే పైభాగాన ఉన్నప్పటికీ కూడా దాన్ని కరణం అని ఎందుకు అంటున్నారంటే లంబిక, అది కదులుతుండడం వల్ల దాన్ని కరణం అంటున్నారు. పైభాగాన ఉన్నవన్నీ కూడా స్థానాలు. నెక్స్ట్, ఆవు ఎన్ని రకాల ధ్వనులు చేయగలదు? ఆవు 10 రకాల ధ్వనులు అనేది చేయగలదు. నక్క ఎన్ని రకాల ధ్వనులు చేయగలదు? నక్క 30 రకాల ధ్వనులు అనేది చేయగలదు. థ్యాంక్ యూ అండి. ఇక్కడితో ఫినిష్ అయ్యాయి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అనేది నాకు ఇంపార్టెంట్ అండి. మీరు నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.